మీరు హౌస్ వైఫా లేదా న్యూ మామా? సో మీ బేబీని చూసుకుంటూ మీ ఓన్ ఇన్కమ్ కూడా ఎర్న్ చేయాలి అనుకుంటే ఈ వీడియో మీకోసమే. కానీ ప్రాబ్లం ఏంటంటే మీరు బయటకు వెళ్ళలేరు, జాబ్ పాసిబుల్ కాదు, ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువ. సో ఆన్లైన్లో కూడా ఎక్కడ స్టార్ట్ చేయాలో క్లారిటీ ఉండదు, ఎందుకంటే ఎవరిని నమ్మొచ్చు ఎవరిని నమ్మకూడదు మనకి తెలియదు. సో ఒకవేళ ఇది మొత్తం మీ సిచ్యువేషన్ అయితే కనుక ఈ వీడియో మీకు చాలా హెల్ప్ అవుతుంది. హాయ్, నా పేరు అనూష. ఆల్మోస్ట్ 8+ ఇయర్స్ ఎంఎన్సీస్లో సాఫ్ట్వేర్లో వర్క్ చేసిన తర్వాత సాఫ్ట్వేర్ కెరీర్కి బ్రేక్ ఇచ్చి జాబ్ మానేసి డిజిటల్ మార్కెటింగ్ అండ్ ఫ్రీలాన్సింగ్ సైడ్ వచ్చాను. అప్పుడు ఆల్మోస్ట్ ఎఫిలియేట్ మార్కెటింగ్లో ఐ వాజ్ ఏబుల్ టు హెల్ప్ అరౌండ్ 25 to 30 పీపుల్ టు స్టార్ట్ వర్కింగ్ ఫ్రమ్ హోమ్. ఆర్ స్టూడెంట్స్ కూడా ఉన్నారు, ఒక 3-4 దాంట్లో హౌస్ వైఫ్ స్టూడెంట్స్ అందరికీ నేను హెల్ప్ చేయగలిగాను, ఒక 30+ మెంబర్స్. అట్ ద సేమ్ టైం ఫ్రీలాన్సింగ్ కూడా ఐ వాజ్ సైమల్టేనియస్లీ వర్కింగ్ ఫర్ 4 to 5 క్లయింట్స్. సో ఇట్ ఎఫిలియేట్ మార్కెటింగ్ అండ్ ఫ్రీలాన్సింగ్ రెండు చేస్తూ ఆల్మోస్ట్ సక్సెస్ఫుల్ అయ్యే స్టేజ్లో ఒక గుడ్ న్యూస్ అని అనుకోవచ్చు, ప్రెగ్నెన్సీ వచ్చింది. బట్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ, డాక్టర్ సజెస్టెడ్ కంప్లీట్ బెడ్ రెస్ట్. సో అప్పుడు ఫ్రీలాన్సింగ్కి ఎఫిలియేట్ మార్కెటింగ్ కూడా బ్రేక్ ఇవ్వాల్సి వచ్చింది. ఇప్పుడు డెలివరీ అయిపోయి బేబీకి 6 months వచ్చిన తర్వాత ఐఎమ్ ఏబుల్ టు రీస్టార్ట్ మై కెరీర్ ఇన్ ఎఫిలియేట్ మార్కెటింగ్ అండ్ ఫ్రీలాన్సింగ్. ఎందుకంటే నేను ఆల్రెడీ డిజిటల్ స్కిల్స్ నేర్చుకున్నాను కాబట్టి. ఇప్పుడు నాకు క్లియర్గా అర్థమైంది ఫ్లెక్సిబుల్ ఇన్కమ్ సోర్సెస్ ఎంత ఇంపార్టెంట్ అనేసి. ఎందుకంటే మామ్స్కి, హౌస్ వైఫ్స్కి, ఎస్పెషల్లీ న్యూ మామ్స్కి ట్రెడిషనల్ జాబ్స్కి వెళ్ళడం అయితే కుదరదు. ఇక్కడ ఏంటంటే నేను చాలామంది మామ్స్ని అబ్జర్వ్ చేశాను కూడా, వాళ్ళకి చాలా టాలెంట్ ఉంటుంది. బట్ ప్రాబ్లం ఏంటంటే కాన్ఫిడెన్స్ ఉండదు, లేదా టెక్నాలజీ గురించి మేము అప్డేట్లు ఏమేమో అనుకుంటారు. ఇంకొకటి నేను చెయ్యగలనా అనే డౌట్ ఉంటుంది, లేదా ఇంకెవరైనా నేను అనుకుంటారేమో అని చెప్పి, లేదా కిడ్స్తో బిజీగా ఉన్నాము అని చెప్పి. సో ఇలా చాలా ప్రాబ్లమ్స్తో ఏమీ స్టార్ట్ చేయకుండా ఇంట్లోనే ఉండిపోతారు. గుడ్ న్యూస్ ఏంటంటే ఆన్లైన్లో ఎర్న్ చేయడం ఈ రోజుల్లో చాలా సింపుల్ అయిపోయింది. యూజువల్గా నేను మామ్స్కి సజెస్ట్ చేసే 2 ways అయితే ఏంటంటే, ఫస్ట్ ఎఫిలియేట్ మార్కెటింగ్, ఇంకొకటి ఫ్రీలాన్స్ డిజిటల్ సర్వీసెస్. ఇవి రెండు ఇంట్లో నుంచే మనం చేసుకోవచ్చు. ఎఫిలియేట్ మార్కెటింగ్ అయితే ఓన్లీ మీరు ఫోన్ వైఫై ఉంటే చాలు. ఫ్రీలాన్సింగ్ అయితే కొన్ని ఫ్రీలాన్సింగ్ వాటికి మనకి ల్యాప్టాప్ కావాల్సి వస్తుంది. ఎఫిలియేట్ మార్కెటింగ్ అంటే ఏంటంటే, వేరే వాళ్ళు క్రియేట్ చేసిన ప్రోడక్ట్ని ఆర్ సర్వీస్ని మీరు మీ లింక్ త్రూ ఇంకొకళ్ళు ఎవరికన్నా వాటిని సజెస్ట్ చేసి మీ లింక్ త్రూ వాళ్ళు ఏదైనా పర్చేస్ కానీ రిజిస్టర్ కానీ చేసుకుంటే మనకి కమిషన్ వస్తుంది. అది ఎఫిలియేట్ మార్కెటింగ్. ఫ్రీలాన్సింగ్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా కోర్స్ చేసి లైక్ సోషల్ మీడియా మేనేజ్మెంట్, కంటెంట్ రైటింగ్, డిజైనింగ్, ఇలా ఏదైనా కోర్స్ చేసి మనం క్లయింట్స్కి సర్వీసెస్ ఆఫర్ చేస్తే క్లయింట్స్ మనకి పే చేస్తారు. అది ఫ్రీలాన్సింగ్. ఈ 2 ways కాకుండా ఇంకా ఈజీ వేస్ అంటే కంటెంట్ క్రియేషన్ ఒకటి. కంటెంట్ క్రియేషన్ ఏంటంటే, ఇప్పుడు మీకు ఒకవేళ ఫేస్బుక్ ఆర్ ఇన్స్టాగ్రామ్ పోస్ట్ కానీ, రీల్స్ కానీ చేయడం ఇంట్రెస్ట్ ఉంటే కానీ, లేదా యూట్యూబ్లో కూడా మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక మీరు వీడియోస్ అవి క్రియేట్ చేసి అవి అప్లోడ్ చేస్తూ ఉండొచ్చు. మనకు కొంచెం ఫాలోయింగ్ వచ్చిన తర్వాత మనం వాటిని మానిటైజ్ చేసుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే సెల్లింగ్ డిజిటల్ ప్రోడక్ట్స్ లైక్ టెంప్లెట్స్ కానీ, గైడ్స్ కానీ, ఇలాంటి డిజిటల్ ప్రోడక్ట్స్ మీరు ఏమైనా క్రియేట్ చేసి వాటిని ఆన్లైన్లో సేల్ చేసుకోవచ్చు. వాటికి మనకి అమౌంట్ వస్తుంది. ఫైనల్ ఏంటంటే ఆన్లైన్ సర్వీసెస్, వర్చువల్ అసిస్టెంట్ లాగా, లైక్ వేరే ఎవరికన్నా చిన్న చిన్న పనులు మనం వర్చువల్గా ఆన్లైన్లో చేసి ఇస్తూ ఉంటాం. అది ఫ్రీలాన్సింగ్ ఆల్మోస్ట్ ఒకటే, బట్ పేర్లు వేరే అంతే. అన్నిటికన్నా సింపుల్ వచ్చేసి ఎఫిలియేట్ మార్కెటింగ్. ఎందుకంటే ఎఫిలియేట్ మార్కెటింగ్ మీరు ఓన్ ప్రోడక్ట్ క్రియేట్ చేసుకోవాల్సిన అవసరం లేదు, ఇన్వెంటరీ మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ మనకి ఇష్టమైన ప్రోడక్ట్స్ ఆర్ సర్వీసెస్ని మనం వేరే వాళ్ళకి సజెస్ట్ చేస్తే వాళ్ళు మన లింక్ ఆర్ ప్రోమో కోడ్ త్రూ వాళ్ళు రిజిస్టర్ అయినా లేకపోతే ఆ సర్వీసెస్ యూజ్ చేసుకున్నా మనకు కమిషన్ వస్తుంది. సో ఇందాక ఎక్స్ప్లెయిన్ చేసినట్టు ఇదే ఎఫిలియేట్ మార్కెటింగ్. ఇది చాలా బిగినర్ ఫ్రెండ్లీ అండ్ మామ్ ఫ్రెండ్లీ. ఒక ఆప్షన్ ఫ్రీలాన్సింగ్, లైక్ క్యాన్వా డిజైనింగ్ కానీ, కంటెంట్ రైటింగ్ కానీ, ఇన్స్టాగ్రామ్ పేజ్ మెయింటెనెన్స్ కానీ, లేదా సోషల్ మీడియా మేనేజ్మెంట్ కానీ, ఇలా ఒక కోర్స్ మీద మనం కాన్సన్ట్రేట్ చేసి అది కంప్లీట్గా నేర్చుకుని క్లయింట్స్కి మన సర్వీసెస్ ఇస్తే ఆ క్లయింట్స్ మనకి పే చేస్తారు. ఇది మనం ఇంట్లో నుంచి చేసుకోవచ్చు, ఎందుకంటే క్లయింట్స్కి మనకి ఆన్లైన్లోనే కాబట్టి ఇంటరాక్షన్, మీరు ఇంట్లో నుంచి వర్క్ చేసుకోవచ్చు. దీనికోసం ఏది స్టార్ట్ చేయాలి అనే కన్ఫ్యూజన్లో ఉంటే మాత్రం ఒక సింపుల్ రోడ్ మ్యాప్ చెప్తాను చేయండి. ఒక స్కిల్ సెలెక్ట్ చేసుకోండి, అయితే ఎఫిలియేట్ మార్కెటింగ్ లేదా ఫ్రీలాన్సింగ్లో ఏదో ఒకటే కోర్స్, అది క్యాన్వా డిజైనింగ్ అవ్వచ్చు, సోషల్ మీడియా మేనేజ్మెంట్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, ఏదో ఒకటే. దాని గురించి బేసిక్స్ తెలుసుకోండి ఫస్ట్. బేసిక్స్ అంటే ఆ ప్లాట్ఫామ్ అసలు ఎలా వర్క్ అవుతుంది ఏంటి అని చెప్పి. నెక్స్ట్ మీరు ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేయించుకోండి, లైక్ ఇన్స్టాగ్రామ్ పేజ్ కానీ, ఫేస్బుక్ పేజ్ కానీ, లేదా యూట్యూబ్
ఛానల్ కానీ ఇలా ఒక ప్లాట్ఫామ్ మీరు సెలెక్ట్ చేసుకోండి. తర్వాత దాంట్లో ఒక వాల్యుబుల్ కంటెంట్ షేర్ చేస్తూ పోండి. ఫస్ట్ మీరెంత వాల్యూ అయితే జనాలకి ఇస్తారో మీకు అంతే ఇన్కమ్ వస్తుంది. సో మీరు వాల్యుబుల్ కంటెంట్ క్రియేట్ చేయడంలో కాన్సన్ట్రేట్ చేయండి. నెక్స్ట్ ఏంటంటే మీరు ఏదైతే సెలెక్ట్ చేసుకున్నారో దాంట్లో వేరే వాళ్ళకి హెల్ప్ఫుల్ సొల్యూషన్స్ అనేది ఇస్తూ ఉండాలి. లైక్ రిసోర్సెస్ కానీ, ప్రోడక్ట్స్ కానీ, సర్వీసెస్ కానీ వాళ్ళకి సజెస్ట్ చేస్తూ ఉండాలి. లాస్ట్ స్టెప్ ట్రస్ట్ బిల్డ్ చేసుకోండి. మీరు ట్రస్ట్ బిల్డ్ చేసుకుంటే ఆటోమేటిక్గా మీ దగ్గరికి జనాలందరూ ఈజీగా వస్తారు. ఇప్పుడు కొన్ని కామన్ బిగినర్ మిస్టేక్స్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ ఏంటంటే ఎక్స్పెక్టింగ్ క్విక్ మనీ. మీరు ఏదైనా చేయండి, అఫిలియేట్ మార్కెటింగ్, ఫ్రీలాన్సింగ్ ఏది చేసినా సరే ఇమీడియట్గా మనీ వస్తాయి అని మాత్రం మీరు ఎప్పటికీ ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఇది చాలా టైం అండ్ కన్సిస్టెన్సీ తర్వాతే వస్తాయి మనకి. ఇంకొకటి ఏంటంటే 2-3 ఒకటేసారి ట్రై చేయడం. ఎప్పుడు కూడా 2-3 ఒకటేసారి ట్రై చేయద్దు. ఫస్ట్ ఒకటి ట్రై చేయండి, ఆ సక్సెస్ అయిన తర్వాత ఇంకొక దానికి వెళ్ళండి. అప్పుడు మీరు 2-3 చెయ్యొచ్చు. ఇంకొకటి ఏంటంటే కన్సిస్టెంట్గా లేకపోవడం. మనకి అఫిలియేట్ మార్కెటింగ్లో కానీ, ఫ్రీలాన్సింగ్లో కానీ ఏదైనా సరే కన్సిస్టెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్. లేదు ఇవాళే ఒక 2-3 వీడియోస్ వేసేస్తాను, తర్వాత ఒక 20 డేస్ నేను రెస్ట్ తీసుకుంటా అంటే అవ్వదు. కన్సిస్టెంట్గా ఉండాలి. అండ్ లాస్ట్ బట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ చాలామంది అడిగేది, నేను ఏమైనా లేట్గా స్టార్ట్ చేస్తున్నానా అని చెప్పి. యాక్చువల్గా ఆన్సర్ చాలా సింపుల్. ఇందులో లేట్ అనేది ఏం లేదు. ఏ ఏజ్ వాళ్ళైనా, కాలేజ్ గోయింగ్ స్టూడెంట్స్ ఉంటారు, వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఉన్నారు, మామ్స్ ఉన్నారు, రిటైర్డ్ పర్సన్స్ ఉన్నారు. సో మనం కంటెంట్ క్రియేషన్ కానీ, ఫ్రీలాన్సింగ్ కానీ, లేదా అఫిలియేట్ మార్కెటింగ్ కానీ స్టార్ట్ చేయడానికి ఒక ఏజ్ లిమిట్ అనేది ఏమీ లేదు. మీరు చేయగలిగితే ఇప్పుడు మీరు స్టార్ట్ చేస్తే ఒక 3 మంత్స్కి మీరు కన్సిస్టెంట్గా చేశారంటే ఒక 3 మంత్స్కి మీకు ఎర్నింగ్స్ అయితే స్టార్ట్ అవుతాయి. నేను ఫ్రీలాన్సింగ్ చేసేది ఐడిజిటల్ప్రెన్యూర్ అనే కంపెనీతో. ఐడిజిటల్ప్రెన్యూర్ ఏంటంటే ఒక ఎడ్టెక్ ప్లాట్ఫామ్. దీంట్లో ఏంటంటే హై వాల్యూ డిజిటల్ కోర్సెస్ అన్నీ ఉంటాయి దీంట్లో. లైక్ కంటెంట్ క్రియేషన్ కానీ, ఇన్స్టాగ్రామ్ గురించి, ఫేస్బుక్ గురించి, గూగుల్ యాడ్స్ గురించి, క్యాన్వా, డిజైనింగ్, మ్యూజిక్, ఇలా ఆల్మోస్ట్ ఒక 47 కోర్సెస్ ఉన్నాయి హైయెస్ట్ ప్యాకేజ్లో. ఈ కోర్సెస్ అన్నిటిని వాళ్ళు ప్యాకేజ్ వైజ్ మనకి డివైడ్ చేసి ఉంటాయి. దీంట్లో మొత్తం 6 ప్యాకేజెస్ ఉంటాయి. 6 ప్యాకేజెస్లో కొన్ని కోర్సెస్ ఉంటాయి. లైక్ ఫస్ట్ ప్యాకేజ్లో 2-3 కోర్సెస్ ఉంటాయి. సెకండ్ ప్యాకేజ్లో వాటితో కలిపి ఇంకా ఒక 10 కోర్సెస్ ఉంటాయి. ఇలా హైయెస్ట్ ప్యాకేజ్లో వచ్చేసి 47 కోర్సెస్ ఉంటాయి. ఇందులో మొత్తం 6 ప్యాకేజెస్ ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి స్టాండర్డ్, ఎలీట్, ప్రో, సుప్రీం, ప్రీమియం అండ్ ప్రీమియం ప్లస్. మనకి ఫస్ట్ దాంట్లో స్టాండర్డ్లో వచ్చేసి 2A కోర్సెస్ ఉంటాయి. అలా గ్రాడ్యువల్గా పెరుగుతూ ప్రీమియం ప్లస్ వచ్చేసరికి అరౌండ్ 45-47 కోర్సెస్ ఉంటాయి. నేను ఎందులో ఏ కోర్సెస్ ఉన్నది నెక్స్ట్ స్లైడ్లో చూపిస్తాను, మీరు చూడండి. అన్ని డీటెయిల్డ్గా ఉంటాయి దాంట్లో, అలాంగ్ విత్ ప్రైజెస్, ఎంఆర్పి అండ్ నా ప్రోమో యూస్ చేసి మీరు పర్చేస్ చేసుకుంటే ఎంతకు వస్తాయి అనేది కూడా ఉంటుంది. ఏంటంటే మనకు వచ్చే కోర్సెస్ కానీ, ఆ కోర్సెస్ నుంచి వచ్చే నాలెడ్జ్ కానీ, లేదా మనం అఫిలియేట్ మార్కెటింగ్ చేస్తే మనకు వచ్చే ఇన్కమ్ కానీ మనం తీసుకునే కోర్స్ ప్యాకేజ్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్టాండర్డ్ తీసుకుందాం. స్టాండర్డ్ వచ్చేసి అరౌండ్ 1699 ప్రోమో తర్వాత దాంట్లో మీకు 2 కోర్సెస్ వస్తాయి. అంటే మీకు ఆ 2 కోర్సెస్ నాలెడ్జే వస్తుంది. ప్లస్ ఇంకొకటి, రేపు మీరు అఫిలియేట్ మార్కెటింగ్ చేస్తే మీరు ఈ 6 ప్యాకేజెస్లో ఏ ప్యాకేజ్ మీరు వేరే వాళ్ళకి రిఫర్ చేసినా సరే మీకు 1000 రూపీసే కమిషన్ వస్తుంది. అదే ఫర్ ఎగ్జాంపుల్ మీరు హైయెస్ట్ ప్యాకేజ్ తీసుకున్నారు అనుకుందాం, లైక్ ప్రీమియం ప్లస్ వచ్చేసి 22,999 ప్రోమో కోడ్ తర్వాత దాని ప్రైస్. కానీ దీంట్లో మనకి 47 కోర్సెస్ వస్తాయి. మనం దాంట్లో ఏ కోర్సులు కావాలంటే ఆ కోర్సులో మనం నాలెడ్జ్ పెంచుకోవచ్చు. ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఈ ప్యాకేజ్ మీరు తీసుకుంటే రేపు ఫ్యూచర్లో మీరు ఏ ప్యాకేజ్ మీరు వేరే వాళ్ళకి రిఫర్ చేసినా సరే ఆ వాళ్ళు తీసుకునే ప్యాకేజ్ని బట్టి మనకు 1000 నుంచి 14,000 వరకు కమిషన్స్ అనేవి డిఫర్ అవుతాయి. ఏ ప్యాకేజ్కి ఎంత కమిషన్ వస్తుంది అనేది నేను ఒక స్క్రీన్ షాట్ పెడతాను. లైక్ నేను నెక్స్ట్ స్లైడ్లో పెడతాను, మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి. లైక్ ఫ్యూచర్ రెఫరెన్స్. ఒకవేళ ఇదంతా ఓకే అనుకుంటే కనుక మీరు నన్ను వాట్సాప్లో కాంటాక్ట్ అయ్యారో లేకపోతే ఇన్స్టాగ్రామ్లో కాంటాక్ట్ అయ్యారో మళ్ళీ నాకు రిప్లై ఇవ్వండి. లైక్ యు ఆర్ రెడీ టు పర్చేస్ ఏ కోర్స్ ఆర్ ఏ ప్యాకేజ్ అని చెప్పి నేను మీకు అన్ని డీటెయిల్స్ టచ్లోకి వస్తాను.